కంపారిజన్ బిట్వీన్ ఎయిర్లైన్స్ అండ్ సర్జరీ పార్ట్ 4. రీసెంట్గా జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత బోయింగ్ అనే కంపెనీ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. బోయింగ్ అనే కంపెనీ తన ప్రాఫిట్ మార్జిన్ని పెంచుకోవడానికి క్వాలిటీని తగ్గించుకొని మనీ సేవ్ చేయాలని ప్రయత్నించింది, అందుకే ఈ క్రాష్ అయ్యింది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సేమ్ థింగ్ అప్లైస్ టు హెల్త్ ఇండస్ట్రీ ఆల్సో. ఎప్పుడైతే మనం కాస్ట్ని తగ్గించే ప్రయత్నం చేస్తామో ఆటోమేటిక్గా క్వాలిటీ కాంప్రమైజ్ కూడా జరుగుతుంది. సో ఆల్వేస్ క్వాలిటీ కమ్స్ అట్ ఏ కాస్ట్. ఎప్పుడైతే పేషెంట్స్ వచ్చి డాక్టర్స్ దగ్గర ఈ బార్గెన్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళ మీద మనీ తగ్గించమని ప్రెషర్ తీసుకొస్తారో, కొన్ని సందర్భాల్లో ఇంకా తప్పని పరిస్థితిలో కొద్దిగా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఈరోజున్న కాంపిటీషన్లో పేషెంట్ని పోగొట్టుకోలేం కనుక చాలామంది డాక్టర్స్ కొద్దిగా క్వాలిటీ ఏదైనా కాంప్రమైజ్ అయ్యి చేస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. దానివల్ల డెఫినెట్గా కొన్నిసార్లు కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో క్వాలిటీ కమ్స్ విత్ ఏ కాస్ట్ అనేది డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అలా క్వాలిటీ తగ్గించి చేసినా చాలాసార్లు ఏమీ అవ్వట్లేదు కదా అని చెప్పి అనొచ్చు. అవునండి, అలా చేసినప్పుడు 100లో 99 సార్లు ఏమీ అవ్వకపోవచ్చు, కానీ ఎవరో ఒక్కరు మాత్రం డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. సో అందుకే వీలైనంత వరకు డాక్టర్స్ మీద ఈ కాస్ట్ యొక్క ప్రెషర్ తీసుకురాకూడదు. సో దానికి మనం ఏం చేయగలం? మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోగలం, మంచి ఫుడ్ తీసుకోగలం, మంచి ఎక్సర్సైజ్ చేయడము, ఇయర్లీ చెకప్స్ చేసుకోవడము, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడము, ఇలాంటివి చేస్తే మనకు యాక్చువల్గా ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు ఈ కాస్ట్ బార్గెన్ తీసుకురావడం కానీ, డాక్టర్స్ మీద మనీ యొక్క ప్రెషర్ తగ్గించమని పెట్టడం కానీ మనకు అవసరం పడదు. మనం ఉన్నన్ని రోజులు బాడీని అబ్యూస్ చేసి ఇష్టం వచ్చినట్టు తినేసి ఇష్టం వచ్చినట్టు తాగేసి ఎక్సర్సైజ్ చేయకుండా బాడీని మొత్తం డ్యామేజ్ చేసుకొని వచ్చి తక్కువ కాస్ట్లో మాకు ఈ ట్రీట్మెంట్ చేయండి, హై క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలి అంటే డెఫినెట్గా కొద్ది కష్టమే.